ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిజ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదములు వెరసి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఏరునాటి శని ప్రభావం అధికంగా ఉన్నది. శని యొక్క రాశిగాన ధర్మ కార్యములు చేయుట, పుణ్యక్షేత్ర సందర్శనం, చేయు వ్యాపారాదుల ప్రాముఖ్యత, రావలసినటువంటి బాకీలు వసూలగుట, స్పెక్యులేషన్ లాభం, అప్రయత్న ధర, గురుబలం వల్ల సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఎటువంటి నూతన వ్యాపారం తలపెట్టినా విజయవంతులవుతారు. తగాదాలు వ్యవహారాలు మీదే పై చేయి అవుతుంది. వెండి బంగారం మొదలైనటువంటి విలువైన వస్తువులు లభిస్తాయి. భూగృహాది స్థిరాస్తులు సంపాదిస్తారు. నూతన కాంట్రాక్టులతో లాభాలు, కుటుంబ భారం హెచ్చుగా ఉంటుంది. మానసిక ఆవేదన పెరుగుతుంది. వీర్యబలం తగ్గి నరవల నిస్త్రాలు కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తగిన ఔషధ సేవ చేయడం మంచిది. గుప్త శత్రువులు, చోర భయం, రావలసిన సొమ్ముకు ఆటంకం కలిగించిన తుదకు భర్తీ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. రాహు కేతువుల వల్ల శారీరక బాధలు, చోర భయం వంటివి ప్రాప్తిస్తూ ఉన్నాయి. గృహ మార్పులు, స్థాన మార్పులు తప్పవు. నూతన కృషి ప్రయత్న లాభం. చేతి వృత్తులచే జీవించు వారికి ఎందులోనూ నష్టం రాదు. కానీ మీ అహంభావం ఒకరికన్నా ఎక్కువ అనే గర్వమే మధ్య మధ్య మీ పతనములకు కారణమవుతూ ఉన్నది. కాబట్టి అవేవి కూడా లేకుండా చూసుకోవాలి అని చెప్పిన సూచిస్తూ ఉన్నారు. అట్లాగనే ఈ సంవత్సరం ఉద్యోగులకు స్వయం కృషి వలన పైకి వస్తారు. తెలివితేటలకు సరైనటువంటి గుర్తింపు, శ్రమకు తగిన ఫలితం కూడా ఉంటూ ఉన్నది. రాజకీయ రంగం వారికి గురుబలం వలన రాణింపు ఉంటుంది. ప్రజలలో మంచి పేరును కూడా సంపాదిస్తారు. కళాకారులకు కూడా అనుకూలమైనటువంటి సమయం. వ్యాపారస్తులకు అన్ని రంగాలలో ఉన్న వారికి మంచి లాభాలు పొందుతారు. విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం వల్ల మహోన్నతంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి వల్ల మంచి మార్పులు, మంచి పేరు కూడా పొందేటువంటి అవకాశం ఉంది. వ్యవసాయదారులకు 2 పంటలు ఫలిస్తాయి. అందరికంటే అధిక దిగుబడి వల్ల ఆదాయం పెరుగుతూ ఉన్నది. స్త్రీలకు ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంటుంది. చూడగానే ఇతరులకు ప్రత్యేక ఆకర్షణ కనిపిస్తూ ఉంటుంది. కుటుంబంలో అందరూ కూడా మమ్మల్ని గౌరవిస్తూ ఉంటారు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురు ప్రభావం వల్ల చాలా యోగదాయకంగా ఉంటుంది. జన్మరాహు వల్ల గృహంలో మార్పులు, స్థానదలనం, కోర్టు కేసులందు ఇరుక్కునట, లేనిపోని అపవాదులు, మనస్థితం లేకుండా ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆయా పరిస్థితుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పని కుంభరాశి వారందరికీ కూడా గోచార ఫలితం సూచిస్తూ ఉన్నది.